హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. టుడే మా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పాస్తా అయితే మా పిల్లలకి మాకైతే చాలా చాలా ఇష్టం అండి. సో వీక్లీ వన్స్ అయినా చేస్తూ ఉంటాను. ఎంతో రుచికరంగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ పాస్తా తయారీ విధానం చూసేద్దాం రండి. ఇక్కడ మీకు చూస్తున్నారా, ఒక బౌల్ నిండా అయితే పాస్తా తీసేసుకున్నాను. ఈ పాస్తాని ఈ షేప్లో అయితే తీసుకున్నానండి. మనకి బయట షాప్స్లో డిఫరెంట్ షేప్స్లో కూడా దొరుకుతుంది. సో ఒక కప్పు పాస్తా తీసుకున్నాను కదా, దీన్ని వేరొక గిన్నెలోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గిన్నెలోకి యాడ్ చేసేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ని అయితే వేసేస్తున్నానండి. ఆయిల్ వేయడం వలన ఏంటి అంటే అవి కుక్ అయిన తర్వాత అంటుకోకుండా వస్తాయి మనకి. సో మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. వీటిని మనం ఒక 5 to 6 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 5 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు. సో మీకు ఇక్కడ చూపిస్తాను. ఇలా జస్ట్ నైఫ్తో కట్ చేయంగానే కట్ అయిపోతే మనకి ఉడికిపోయినట్లే. మరీ సాఫ్ట్గా ఉడికిస్తే ఏంటంటే మనం దాన్ని చేసేటప్పుడు విడిపోతుందన్నమాట. సో ఇలా కుక్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ వంపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి 2 టమాటోస్ మీడియం సైజు ఉన్నవి, ఒక పచ్చిమిర్చి వేసేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టేసుకోవాలి. మీరు కావాలనుకుంటే 2 పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు. నేను పిల్లల కోసం 1 వేశాను. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర. ఇవి ఆప్షనల్ అండి, వేస్తే వేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా గార్లిక్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2-3 కట్ చేసుకున్న గార్లిక్ని అయితే వేసేసుకోవాలి. గార్లిక్ని యాడ్ చేసేసిన తర్వాత చిన్న సైజున్న ఒక ఆనియన్ సన్నగా తరుక్కొని వేసేసాను. సో ఆనియన్ ముక్కలని యాడ్ చేసిన తర్వాత అవి కాస్త వేగాలండి. కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పసుపుని అయితే యాడ్ చేసేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం టమాటో ప్యూరీని పట్టుకున్నాం కదా, దాన్ని ఇందులోకి వేసేసుకోండి డైరెక్ట్గా. ఇలా వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. దీన్ని మనం పచ్చివాసన పోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. సో మనం మధ్యలో కొన్ని స్పైసెస్ అయితే యాడ్ చేస్తూ ఉండాలి. ఇది వచ్చేసి గరం మసాలా పౌడర్ అండి, బయట షాప్ది. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. ఒకసారి కలిపేసుకుందాము. చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటూ ఉండండి. ఇది వచ్చేసి పిజ్జా పాస్తా సాస్ అండి. ఇది ఒక 1 టేబుల్ స్పూన్ టు 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవచ్చు. దీంతోనే మనకి టేస్ట్ వస్తుంది. ఇది కూడా వేసాక అంతా కూడా ఒకసారి కలిపేసుకుందాము. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మంటని ఎప్పుడు కూడా. ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు టమాటో సాస్ అండి. టమాటో సాస్ని యాడ్ చేసేసిన తర్వాత అంతా కూడా కలిపేసుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడైతే మనం కుక్ చేసేటప్పుడు కొద్దిగానే సాల్ట్ వేసాం కదా, సో మీకు సరిపోతుంది అనే అంతవరకు సాల్ట్ వేసేసుకోవాలి. నేను మరొక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసేసాను. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత అంతా కూడా కలిపేసుకున్న తర్వాత చూడండి, మనకి టమాటో ప్యూరీ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఈలోపు కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వంపేసి తీసుకున్న పాస్తా మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా, పాస్తా మొత్తాన్ని కూడా యాడ్ చేసేస్తున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇది ఇందులో అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి బాగా. ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 minutes అలాగే వదిలేయండి. 2 minutes తర్వాత మూత తీసేసి పైనుంచి కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే మన టేస్టీ పాస్తా అనేది రెడీ అయిపోతుంది. సో కొత్తిమీర జల్లుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము. ఇందులో మీరు కావాలనుకుంటే బటర్ వేసుకోవచ్చు, చీజ్ వేసుకోవచ్చు. ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. బట్ నేను బ్రేక్ఫాస్ట్లోకి చేస్తున్నాను కదా, సో ఫాస్ట్గా ఇలా అయితే చేసేసాను. టుడే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాస్తా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పాస్తా.
ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేసేయండి. మరిన్ని న్యూ రెసిపీస్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.